హలో గైస్, అందరికీ నమస్తే. నా పేరు యాష్. ఇప్పుడు మనం దురంధర్ 2 ది రివెంజ్ టీజర్ గురించి అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అదే డిస్కస్ చేసుకోవడానికి ముందర మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ బటన్ ఆన్ చేసి పెట్టుకో. సో ఇంకా మనం లేట్ చేయకుండా అసలు ఫస్ట్ దురంధర్ 1 చూసారా మీరు? ఆ హిందీలో వచ్చింది థియేటర్లో, సరే ఓటీటీలో వచ్చింది, తెలుగులో డబ్ చేసి పెట్టారు, నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు. చూసావా? నేనైతే చూశాను భయ్యా. అది లిటరలీ ఆ యాక్షన్ సీన్స్, ఆ కొట్టుకోవడం, నరుక్కోవడం తప్ప ఇంకేం లేదు. ఆ పాకిస్తాన్ గురించే మన రణ్వీర్ సింగ్ అన్న అయితే దీంట్లో ఒక స్పైలా వెళ్తాడు. ఇదంతా తెలిసిందే, మీకంతా చూసుంటే మీకు తెలుస్తుంది. చూడకపోతే మరి వెళ్ళి చూసేయండి, ఓకేనా? ఇప్పుడు ది రివెంజ్ దురంధర్ 2 అనే ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు వాళ్ళ ఓటీటీలోకి వచ్చి ఒక 1 వీక్ కూడా కాల. సారీ, 1 వీక్ అయ్యి ఉంటుంది అనుకోండి. ఒక 1 వీక్ అయింది. ఆ 1 వీక్లోనే నేను ఒక చూసి 2 డేస్ అవుతుంది. ఇంతలోనే ది దురంధర్ 2 అని చెప్పి ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఆ టీజర్ చూశాను భయ్యా. నేను చూస్తే నరుక్కోవడం, మన కరాచీ కావాలని చెప్పి రణ్వీర్ సింగ్ అన్న అయితే పార్ట్ 1లో దాని గురించి మొత్తం ఫైట్ చేస్తాడు. దీంట్లో అన్న లీడ్ చేస్తున్నాడు. ఆ టీజర్ చూస్తే అలాగే ఉంది. కాకపోతే దీంట్లో ఇద్దరు ఉన్నారు భయ్య, డబుల్ క్యారెక్టర్ అనిపిస్తుంది. ఒకళ్ళేమో బియర్డ్తో, లాంగ్ హెయిర్తో మన రణ్వీర్ సింగ్ అన్న, ఇంకోటి వితౌట్ బియర్డ్, షార్ట్ హెయిర్తో. మరి అదంతా లీడ్ చేస్తున్నాడు దాంట్లో. టీజర్లో చూస్తే తెలిసింది నాకు. ఇంకా విషయం మొత్తం ఏంటంటే నరుక్కోవడం, ఆ గన్నులతో కాల్చుకోవడం. అదే ఇప్పుడు ఇక్కడ పార్ట్ 1లో ఏం జరుగుతుంది? రెహమాన్ అన్న తెలిసిందేగా విలన్ రోల్ చేశాడు పార్ట్ 1లో. ఆ రోల్ అంతా మన రెహమాన్ అన్న అంటే కరాచీని నేను చూసుకోవాలని చెప్పి మొత్తం లీడ్ చేస్తాడు. ఇంతలోనే మన రణ్వీర్ సింగ్ అన్న ఎంట్రీ ఇస్తాడు ఒక స్పై లాగా. దీంట్లో ఒక స్పై, ఫస్ట్ ఒక జ్యూస్ షాప్ అతని కాడికి వెళ్ళి ఇదంతా యాక్టింగ్ అంతా నడిపిస్తూ ఉంటాడు మన రణ్వీర్ సింగ్ అన్న. ఇక్కడ మన సారా అర్జున్ అక్క కూడా ఎంట్రీ ఉంటుంది, ఓకేనా? దీంట్లో మన రణ్వీర్ సింగ్ అన్న పార్ట్ 1లో యాక్టింగ్ చేసిన ఉంది, పర్ఫార్మెన్స్ సరే యాక్ట్ చేశాడు, బాగానే ఉంది. ఒక స్పైలా వెళ్ళాడు, అది ఎవరికి తెలియదు. దాంట్లో ఉన్న ఆ గ్యాంగ్లో ఉన్న ఎవరికి తెలియదు. మన ఎవరు వాళ్ళు ఆ రణ్వీర్ సింగ్ అన్నకి కరాచీ కావాలని చెప్పి ఆ షాప్, ఎవరో జ్యూస్ షాప్ అతనికి ఎక్కడైతే జాయిన్ అయ్యాడో అతనికి చెప్తాడు. వీళ్ళు ఒక గన్నుల్ని, ఒరిజినల్ గన్స్ని అయితే వీళ్ళు బై చేస్తారు. ఒకరు ఏంటంటే పాకిస్తాన్లో వీళ్ళంతా విచ్చలవిడిగా గన్లు అయితే మన రెహమాన్ అన్న పార్ట్ 1లో ఈ గన్స్ అనేది, లోడ్ అనేది పంపిస్తాడు, ఓకేనా? ఒరిజినల్ గన్స్ కావాలని చెప్పి ఆ పిల్లలకి అక్కడ ఒక విలన్గా చేసేవాళ్ళు వాళ్ళు ఏంటంటే ట్రైనింగ్ ఇస్తారు, గన్స్ ఎలా కాల్చాలి ఏంటి అనేది. ఓకే, ఆ కాల్చిన తర్వాత ఒక లోడ్ రాగానే, గన్స్ లోడ్ రాగానే ఎమ్మటే షూటింగ్ అని చెప్పి మొత్తం కాల్చిపాడు దొబ్బుతాడు భయ్య. అది మన రణ్వీర్ సింగ్ అన్న చూసుకొని ఫీల్ అవుతాడు. అప్పటి నుంచి అసలు 3 hours మూవీ ఎలా తీసారో నాకు అనిపిలా. మరి ఈ పార్ట్ 2 ఎన్ని గంటలు ఉండబోతుంది అన్నది ట్విస్ట్, ఓకేనా? ఒక టీజర్ రిలీజ్ చేసి పెట్టేసి గన్నులతో, కత్తులతో నరుక్కునే సీన్స్ యాడ్ చేసి పెట్టాడు ఇప్పుడు ఈ టీజర్లో. డబల్ రోల్ కూడా ఉంది దీంట్లో, ఓకేనా? ఆ డబల్ రోల్లో మరి ఎవరు గెలుస్తారు ఏంటిది? కరాచీ ఎవరికి కావాలి? ఇప్పుడు కరాచీ కోసం మన రణ్వీర్ అన్న ఆల్రెడీ రెహమాన్ అన్న చంపేశాడు, ఓకేనా? ఇప్పుడు ఈ కరాచీని ఎలా రన్ చేయాలి అని చెప్పి మన రణ్వీర్ అన్న ప్లాన్ చేశాడు అనిపిస్తుంది నాకైతే. అలాగే 3 గంటలు తీశాడు పార్ట్ 1, పిచ్చెక్కింది. ఆ సారా అర్జున్ అక్కని ఎందుకు పెట్టాడు మరి తెలియదు. ఆ ఏజ్ డిఫరెన్స్ ఎందుకు అంత? అందరూ కొంతమంది కంపేర్ చేస్తూ ఉంటారు, కాకపోతే ఎందుకు అంత? వేరే హీరోయిన్స్ లేరా? ఆ హీరోనే పెట్టాలి, లేదంటే మూవీలోకి ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పి, లేదా డెబ్యూట్ చేయాలని చెప్పి ఆ మూవీలో యాడ్ చేశారు అన్నది చాలా మందికి అయితే డౌట్ ఏర్పడింది. కాకపోతే అక్కని యాడ్లో వాటిలో చూసి ఉంటారు ఎవరో మన సారా అర్జున్, ఓకేనా? ఈ గ్లిమ్స్
ఈ టీజర్ లిటరలీ మ్యాడ్, ఘోరం, అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇదంతా. ఆ రక్తపాతం ఏంటి, ఆ చేతులు అనేది నరుక్కోవడం ఏంటి, అసలు అబ్బో లిటరలీ మీకు ఎలా అనిపించిందో నాకైతే మ్యాడ్ అనిపించింది భయ్య. ఇక్కడ రికార్డ్స్ గురించి మాట్లాడుకునేది కొంచెం ఉంది టాపిక్. ఆ రికార్డులు ఏమన్నా లేచిపోతాయా? హిందీలో చూసుకుంటే ఆల్రెడీ మన దురంధర్ పార్ట్ 1 1000 CR దాటేసింది. మన తెలుగులో రిలీజ్ అవ్వకుండానే ఒకవేళ ఇది తెలుగులో కూడా రిలీజ్ అయిందంటే థియేటర్లో దురంధర్ 2 చూసుకోండి మళ్ళీ ఎలా ఉండబోతుందో. ఎందుకంటే దురంధర్ 1 చూసి ఓటీటీలో కూడా కొంతమంది ఫ్యాన్స్ అయ్యారు దానికి, ఆ ఓటీటీలో చూసిన మూవీకి. ఇంకొంతమంది డిసప్పాయింట్ అయ్యారు, ఎందుకంటే ఆ పార్ట్ 1లో ఒక వల్గర్ సీన్ ఉంది. అర్థమైందా? అసలు ఆ దురంధర్లో ఆ పార్ట్ ఉండడం ఏంటని నాకు అర్థం కాలేదు. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ పార్ట్, అది వేస్ట్. ఆ పార్ట్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అది మూవీలో. అండ్ ఈ మూవీలో కూడా అలా ఉంటుందా చూడాలి, ఎందుకంటే ఇంకా ట్రైలర్ రాలేదు. అండ్ ఈ టీజర్లో ఏంటంటే హీరోయిన్ దాని గురించి అయితే మనకి ఇంకా చూపిలా. పార్ట్ 1లో ఏదైతే ఉందో దాన్ని అయితే ఏమైతే జరగబోతుందో అని చెప్పి దాన్ని అయితే చూపించారు. ఇదంతా మన తెలిసిందిగా రణ్వీర్ సింగ్ అన్న లీడ్ చేస్తాడు ఇదంతా. ఇప్పుడు కరాచీ ఎవరికి కావాలి? పాకిస్తాన్లో గొడవలు పడతాయి. ఇప్పుడు ఆ గొడవల్లో ఉన్న జనాలు చంపారు ఒకళ్ళు, ఎవరిని? ఇండియా వాళ్ళని ఎవరిని చంపాలని చెప్పి ఇదంతా ప్లాన్ చేస్తున్నాడు. మరి మూవీలో ఏం జరగబోతుంది అన్న చూద్దాం. మరి స్పైగా మరి ఎవరు వస్తారు? ఇంకెవరైనా ఉంటారా? రణ్వీర్ అన్నే లీడ్ చేస్తాడా మరి కరాచీని? చూడాలి మరి ట్రైలర్ వస్తే. ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీని కింద కామెంట్ చేయండి మీకు వీడియో ఎలా అనిపించిందో ఏంటా అన్నది. ఎందుకంటే నాకు తెలుస్తుంది కదా, నేను ఎలా నెక్స్ట్ వీడియో చెయ్యాలి, ఎలా తెలుసుకోవాలి ఏంటి అన్నది కూడా మాకు తెలుసుకోండి. టిప్స్ మీరు ఇస్తే నేను తెలుసుకుంటా. ఏమన్నా తప్పు గిప్పు ఉంటే తెలుసుకుంటా నేను కూడా. ఓకేనా? ఆ టీజర్ ఎలా ఉందో అనిపించిందో మీకు కామెంట్ చేయండి. అలాగే ఓటీటీలో వచ్చిన దురంధర్ 1 చూడకపోతే వెళ్ళి చూసేయండి. నెట్ఫ్లిక్స్లో అయితే వచ్చేసింది. ఎవరికైనా మాట్లాడతారు కొంతమంది, మన ఐబొమ్మ బ్యాన్ అయిపోయిందని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. చాలా లింక్స్ ఉంటాయి, గూగుల్లో సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు, యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా? అప్పటి వరకు ఈ దురంధర్ టీజర్ చూసి ఎంజాయ్ చెయ్యండి, తిట్టుకోండి. కాకపోతే ఇది కూడా హిందీలోనే రిలీజ్ అయింది. సాంగ్స్ తెలుగులో అంటే లేవు బాసు. పార్ట్ 1లోనే హిందీలో ఉన్నాయి. మరి పార్ట్ 2లో ఏం చేస్తారో చూడాలి. అవి కూడా హిందీలోనూ రిలీజ్ చేస్తారు. ఓకేనా? అప్పటి వరకు టాటా, సీ యూ, బాయ్ బాయ్.